పళ్ళు, నాలుక. ఒక రోజున ఊరికే ఉన్న నాలుకకి పెద్ద సందేహం వచ్చింది. నోరు అనే కొట్టంలో పండ్లు అనే భయంకరమైన భటులచే బంధింపబడినట్లు తోచింది. ఆ బంట్లకు ఎప్పుడు తన మీద కోపం వస్తే అప్పుడు వారి క్రింద పడి నలిగిపోవాల్సిందే గదా. భయం వేసిన నాలుక పళ్ళనిలా ప్రార్థించింది. దంతములారా, మీ ఐకమత్యం చాలా గొప్పది. మీ దాటికి తిరుగు లేదు. ఎంత గట్టిదాన్నైనా ఇంతలో పిండి చేయగలరు. నేను మీకొక లెక్క కాదు కనుక నన్ను దయ ఉంచి రక్షించండి, మీకెంతైనా పుణ్యం ఉంటుంది అని బ్రతిమిలాడింది. ఎప్పుడూ వినని కొత్త మాటలు వినేసరికి పళ్ళకు ఆశ్చర్యం వేసింది. నిజానికి నాలుక తమ కంటే చాలా గొప్పది, వయసులోనూ పెద్దదే. కానీ ఇట్లా బ్రతిమిలాడటానికి కారణం ఏమిటో తెలుసుకోలేక పళ్ళు ఇలా జవాబు చెప్పినాయి. అయ్యా నాలుక గారు, మీరిలా పలకడం తగదు. మీరు అన్ని విషయములలోనూ మాకంటే గొప్పవారు. మీ సహాయం లేనిదే మా పని మేము చేయలేము. సరిగదా. మా బ్రతుకులు మీ దయ మీదనే ఆధారపడి ఉన్నవి. మీరు ఎవరినైనా ఒక మాట తిట్టారా, ఒక్క దెబ్బకు మేమంతా రాలి కింద పడిపోవాల్సిందే కదా. కనుక మీరే మా యందు కరుణ చూపి కాపాడండి అన్నవి. దాంతో తన శక్తి ఇంత అని ఆశ్చర్యపడుతున్న నాలుక ఆనందం పట్టలేక 2 పెద్ద సైజు పంచదార లడ్డూలకు ఆర్డర్ ఇచ్చింది.